వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 44. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరి మీ ఇద్దరి రిలేషన్ గురించి ఏమనుకుంటున్నావు అది అని అంటుంది దక్ష. తెలియదు వదిన, చాలాసార్లు నచ్చ చెప్పాలని ట్రై చేశాను. తను వినిపించుకోలేదు. నిన్ను అర్థం చేసుకోలేని శ్రేష్టతో నువ్వు జీవితాంతం కలిసి ఉండాల్సిన అవసరం లేదు. తనకి డివోర్స్ ఇచ్చేసేయ్. నీకు నచ్చిన, నువ్వు ప్రేమించిన ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. మీ ఇద్దరికి నిన్ను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని అంటుంది దక్ష. ఆ మాట వినగానే ఇక్కడ ఆది, అక్కడ శ్రేష్ఠ ఇద్దరు షాక్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారేంటి అనుకుంటారు. శ్రేష్ఠ ఆవేశంగా ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ ఆది ఉన్నాడని గుర్తు చేసుకొని అక్క మీద కోపంగా అలాగా అక్కడే ఉంటుంది. నేను బయటకు వచ్చాక నీకు సంగతి చెప్తానక్క అని కోపంగా పిడికిలు బిగించి తిడుతూ ఉంటుంది. వదిన, మీరేం మాట్లాడుతున్నారు? తను మీ చెల్లెలు. తను నేను ఇద్దరం ఏదైనా గొడవ పడితే నువ్వు అన్నయ్య సర్ది చెప్పాలి. అలాంటిది నీ చెల్లిని వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎలా చెప్తున్నారు? మరేం చేస్తావు? గడ్డం పెంచుకొని దేవదాస్లా మారిపోతావా? లేదంటే జీవితాంతం తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావా? మీరు చెప్పినట్టు దేవదాసులాగా మారిపోను. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటుందని నమ్మకంతో మీ చెల్లెలి కోసం ఎదురు చూస్తాను అంతే. లేదంటే ఇలాగే ఉంటాను. అంతేకాని ఇంకొకరిని నా లైఫ్లోకి రానివ్వను అని కొంచెం గట్టిగానే చెప్తాడు ఆది. ఆ మాట వినగానే దక్షకి భలే సంతోషంగా అనిపిస్తుంది. శ్రేష్ఠకి కూడా హ్యాపీగా ఉన్నా పశ్చాత్తాపంతో కన్నీళ్ళు వస్తున్నాయి. నువ్వంటే ఇష్టం లేని అమ్మాయి కోసం జీవితాంతం ఎదురు చూస్తావా? ఇష్టం లేదని మీరెలా చెప్తున్నారు వదినా? ఆ విషయం పక్కన పెడితే ఏ అమ్మాయినైనా ఇలా బలవంతంగా పెళ్లి చేసుకుంటే తనకి కోపం రావడం సహజమే కదా. అందుకని తన బిహేవియర్ నాకు తప్పుగా అనిపించట్లేదు. తన సొంత అక్క ఇక్కడ ఉన్నంత మాత్రాన తను నాతో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకోవడం కూడా తప్పే. దక్ష ఆది వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఎంత మంచివాడు వాదివి నువ్వు అని. తను కూడా అర్థం చేసుకుంటే బాగుండేది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నిజానికి తనని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు వదినా. జస్ట్ తనని సేవ్ చేయడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాను. కానీ రోహిత్ వచ్చి కేసు పెట్టమన్నప్పుడు తను నా మీద కేసు పెడుతుందని అనుకున్నాను. కానీ నేను పెట్టలేదు. అప్పుడు తన మంచితనం అర్థమైంది. నీలాని ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని నా ఒక్కడితో మాత్రమే కోపంగా ఉంది, మాట్లాడట్లేదు. అలానే నా మీద ఇంట్లో ఎప్పుడు మీద కోపం చూపించలేదు. తాతయ్య, అత్తయ్య వాళ్ళంటే పెద్దవాళ్ళు. నా మీద కోపం ఐశ్వర్య మీద కూడా చూపించలేదు. తనలో తనే బాధపడింది. అప్పుడు ఇంకా నచ్చింది వదిన. నేను చేసిన పనికి ఆ మాత్రం కోపంగానే ఉండాలి కదా. అలా ఉంటేనే తను పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం. నేను చాలాసార్లు మాట్లాడాలని ప్రయత్నించాను. నన్ను చూసో, నా అందం చూసో, ఈ ఆస్తిపాస్తుల్ని చూసో ఒక్కసారి కూడా నాతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేయలేదు. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని నిరూపించుకుంది. అప్పుడు ఇంకా బాగా నచ్చింది. కానీ ఈ విషయం అంతా శ్రేష్ఠకి చెప్పద్దు. ఏదో హెల్ప్ చేశాను కాబట్టి. తను నన్ను ప్రేమించడం వద్దు. నన్నుగా ఇష్టపడాలి. తన కోసం వెయిట్ చేస్తాను అంటాడు ఆది. ఓకే, నేను చెప్పనులే అంటుంది దక్ష. తను మీ చెల్లి. మీరు చెప్తారేమో ప్రామిస్ చేయండి. చెప్పండి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. తనకు ఆల్రెడీ అంతా తెలుసు. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని. నీతో పాటే నేను ఎదురు చూస్తూ ఉంటాను అని లోపల అనుకుని ప్రామిస్ ఆది. నేను తనతో చెప్పను. అయినా మీ ఆవిడ నాతో మాట్లాడడం లేదు కదా, ఎలా చెప్తాను అంటుంది కావాలని. శ్రేష్ఠకి ఏడుపు ఆగట్లేదు. ఆ ఏడుపు ఎక్కువై ఎక్కిళ్ళలాగా వస్తుంటాయి. సౌండ్ వినిపిస్తుంది ఆదికి. ఆ సౌండ్ ఏంటి అని చుట్టూ చూశాడు ఆది. దక్ష తడబడుతూ నాకే ఎక్కిళ్ళు వస్తున్నాయి అని ఎక్కిళ్ళు వస్తున్నట్టుగా వచ్చినట్టుగా యాక్ట్ చేస్తుంది దక్ష. సరే, మంచినీళ్ళు తాగండి అని అక్కడ ఉన్న గ్లాస్ వాటర్ తనకి తాగిస్తాడు ఆది. శ్రేష్ఠ ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ 2 చేతులు తన నోటికి అడ్డం పెట్టుకొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆది, ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ తర్వాత అడుగుతాను.
ముందు ఈ విషయం చెప్పు. నిజంగానే నువ్వు మత్తు తీసుకోవా? అదేంటి వదినా, నా మీద నీకు ఇంత అనుమానం ఉందా అని ఫీల్ అవుతాడు ఆది. చీచి, అనుమానం కాదు. అంటే ఒకసారి నీ పాకెట్లో నుంచి మత్తు ప్యాకెట్స్ కింద పడ్డం నేను చూశాను. అప్పుడే అడుగుతాము అనిపించింది. కానీ అప్పటికే నేను ఇంట్లోకి వచ్చి కొద్ది రోజులు అయ్యింది. అడిగితే అడ్వాంటేజ్ తీసుకుంటున్నానని మీరంతా అనుకోవచ్చు. అందుకే అడగలేకపోయాను. ఓ, ఆ రోజు మీరు చూసారా? ఆ మత్తు ప్యాకెట్ మీ కంట పడకూడదని సర్కస్ ఫీట్లు చేశాను. అయినా మీరు చూశారన్నమాట. చూశాను వదిన. నిజానికి మా ఫ్రెండ్స్ కొంతమంది తీసుకుంటారు. నాకు కూడా తీసుకోవాలనిపించింది. ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ తెచ్చాను. ఎందుకో తెలీదు, దాని మీద ఇంట్రెస్ట్ కలగలేదు. అందుకని ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి వాడికి ఇచ్చేశాను. అప్పుడే మీరు చూశారు. అమ్మో, నా దగ్గర ఉన్నప్పుడు మీరంతా ఎక్కడ చూస్తారో అని నాకు భయమేసింది. అలాంటిది తీసుకుంటే ఇంకెంత భయపడాలి? ఎందుకు, నాకు ఇంట్రెస్ట్ కలగలేదు, ఆపేశాను. కానీ నిజం చెప్తున్నాను వదిన, అప్పుడప్పుడు మాత్రమే డ్రింక్ చేస్తున్నాను. దక్ష కావాలని శ్రేష్ఠకి వినపడేలాగా, ఒకవేళ నీకు ఉన్న ఈ అలవాటు మా చెల్లికి ఇష్టం లేకపోతే ఏం చేస్తావాది? ఈసారి శ్రేష్ఠ తన మాటలు వినడానికి అంత ఉత్సాహం చూపించడం లేదు. ఎందుకంటే ఆది గురించి పూర్తిగా తెలుసుకుంది. ఒకవేళ తను డ్రింక్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది కూడా. నిజంగా తనకి ఇష్టం లేకపోతే మానేస్తాను వదినా అని చెప్తాడు. ఆ మాటకి శ్రేష్ఠ పెదాల మీద చిన్న చిరునవ్వు. అబ్బో, మా చెల్లెలి కోసం చాలా త్యాగాలు చేస్తున్నావన్నమాట. ఆది కొంచెం సిగ్గుపడతాడు. ఆ సిగ్గుని కొంచెం దాచిపెట్టండి మరిది గారు. మా చెల్లి కలిసినప్పుడు కావాలి కదా. అంటే అప్పుడు కూడా మీ చెల్లి సిగ్గుపడదా? నేనే సిగ్గుపడాలా అంటాడు ఆది కొంచెం ఏడుపు మొహం పెట్టుకొని. ఇలాంటి విషయాలు నాకు తెలియదు, కానీ మీ తిప్పలు మీరే పడండి. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. ఆది మాత్రం మీ అన్నయ్య పార్టీ జాగ్రత్త. బావ మరదళ్ళు ఇప్పుడు ఒకటే. ఆ మాటకి శ్రేష్ఠ కళ్ళు తుడుచుకుని గర్వంగా నవ్వుతుంది. అంటే ఈ విషయంలో నేను బావ హెల్ప్ తీసుకోవచ్చన్నమాట. చీచీ, వద్దు. ఏదైనా ఉంటే మేమిద్దరమే చూసుకుంటాం. ఈ విషయంలో వేరే వాళ్ళ హెల్ప్ అస్సలొద్దు. ఆది ఆఫీస్ టైం దాటిపోయింది, త్వరగా వెళ్ళు అంటుంది దక్ష. వదిన, చాలా రోజుల తర్వాత మీ దగ్గర కూర్చున్నాను. ఇవాళ ఆఫీస్కి వెళ్ళే పని లేదు, ఇక్కడే అంటాడు. ఆ మాటకి అక్క చెల్లెలు ఇద్దరూ కంగారు పడతారు. పాపం చాలాసేపటి నుంచి శ్రేష్ఠ అక్కడే ఉంది. ఇప్పుడు ఎలా అని అంటూ కొంచెం కంగారు పడుతుంది దక్ష. ఏంటో వదిన సైలెంట్ అయ్యావు? ఏం లేదు, ఇందాకేమీ తినబుద్ధి కాలేదు. ఇప్పుడు జ్యూస్ తాగాలనిపిస్తుంది. పద్మ కనిపిస్తుందేమో అని చూస్తున్నాను. అయ్యో, అంతే కదా, దానికోసం ఎవరినో పిలవాలా? నేను తీసుకొస్తాను అని ఆది కిందకు వెళ్తాడు. శ్రేష్ఠ, తొందరగా నీ రూమ్లోకి వెళ్ళు, లేదంటే మీ ఆయన వస్తాడు అంటుంది దక్ష. శ్రేష్ఠ ఆశ్చర్యంగా చూస్తూ బయటకు వస్తుంది. అంటే నేను ఇక్కడే ఉన్నాననే విషయం అక్కకి తెలుసా అన్న ఆలోచన కూడా శ్రేష్ఠకి రావట్లేదు. నువ్వు రాక్షసివి, నా భర్తని ఇంకొక పెళ్లి చేసుకోమంటావా అని సోఫా మీద ఉన్న పిల్లోని తీసుకొని కోపంగా దక్ష మీదకి విసురుతుంది. త్వరగా వెళ్ళు, నన్ను తర్వాత కొట్టచ్చు అని చెప్పి అవన్నీ తగలకుండా చేతులడ్డం పెడుతూ ఉంది. నిజమే కదా అనుకొని శ్రేష్ఠ ఫాస్ట్గా మెట్లు దిగి తన రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళడం, ఆది కిచెన్లో నుండి జ్యూస్ తీసుకొని రావడం ఒకేసారి జరుగుతాయి. ఆది తీసుకొచ్చి దక్ష చేతికిచ్చి తాగమని చెప్తాడు. అలాగే తను కూడా ఇంకో గ్లాస్ తెచ్చుకుంటాడు. థ్యాంక్ యూ ఆది. ఇద్దరూ కలిసి జ్యూస్ తాగి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. రూమ్లోకి వెళ్ళిన శ్రేష్ఠ వదిన మరిది మాట్లాడుకున్న మాటలు అన్నీ గుర్తు చేసుకుంటుంది. సారీ ఆది, నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. నా ప్రమేయం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావని నీ మీద కోపం పెంచుకున్నాను. నాకు ఇష్టం లేని పని చేశావని నిన్ను దూరం పెట్టాను. నువ్వు మాట్లాడాలని ట్రై చేస్తే అస్సలు పట్టించుకోలేదు. నన్ను కాలేజ్లో డ్రాప్ చేసినందుకు చివరికి డబ్బులు ఇచ్చి నిన్ను అవమానించాను. కానీ నన్ను, మా ఫ్యామిలీని కాపాడడానికి పెళ్లి చేసుకుందామని తెలుసుకోలేకపోయాను. నువ్వు చెప్పాలని చూసినా వినిపించుకోకుండా ఫూలిష్లా బిహేవ్ చేశాను. ఎలాగైనా నీతో ఒకసారి మాట్లాడాలి. నాకేం కాకుండా కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాలి అని పాపం శ్రేష్ఠ బాగా ఏడుస్తూ ఉంటుంది. నన్ను ఎక్స్క్యూజ్ చేస్తావా ఆది? తప్పకుండా చేస్తాడు. వాళ్ళ వదినతో చెప్తున్నాడు కదా నా కోసం ఎదురు చూస్తానని. చెప్పడం అయితే చెప్పాడు, కానీ నిజంగా నాతో మాట్లాడతాడా
అని మళ్ళీ అనుమానం పడుతుంది శ్రేష్టకి. ఒకసారి అలా, ఒకసారి ఇలా ఆలోచించుకుంటూ అలాగే కూర్చుంటుంది. ఆది ఏవో కబుర్లు చెప్తూ ఉంటాడు. పాపం శ్రేష్ఠ ఎలా ఉందో ఏంటో, బాగా ఏడుస్తుందేమో పిచ్చి పిల్ల అని శ్రేష్ఠ గురించి బాధపడుతుంది దక్ష. అప్పుడే చంద్రశేఖర్, అరుణగారు దక్షని చూడ్డానికి వస్తారు. ఏంటమ్మా ఇంత హడావిడైతే ఎలాగా, చూసి నడవాలి కదా అంటారు చంద్రశేఖర్. నాన్న, నిన్నటి నుంచి అందరూ ఇదే మాట చెప్పి నాకు బోర్ కొట్టిస్తున్నారు, ఇంకేదైనా మాట్లాడండి అంటుంది వాళ్ళ నాన్న చేపట్టుకొని. అరుణ చుట్టూ చూస్తూ శ్రేష్ఠ ఎక్కడా అని అడుగుతుంది. రూమ్లో ఉంది అత్తయ్య, నేను పిలుచుకొస్తాను అని ఆది వెళ్తాడు. రూమ్లోకి వెళ్లకుండా బయట నిలబడి తలుపు తట్టి, అత్తయ్య మావయ్య నీ కోసం వచ్చారు అని శ్రేష్ఠ బయటికి రాగానే చెప్పి వెంటనే వెళ్ళిపోతాడు. తనకి కనీసం హాయ్ చెప్పే అవకాశం కూడా ఇవ్వడు. నా ఫేస్ అలా చూస్తే అమ్మా నాన్నకి అనుమానం వస్తుంది అని లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తర్వాత అమ్మా నాన్న దగ్గరికి వెళ్తుంది శ్రేష్ఠ. కొంచెం నవ్వుతూ ఉన్న శ్రేష్ఠ మొహం చూసిన తర్వాత దక్ష అమ్మయ్య అనుకుంటుంది. అమ్మ నాన్న అనుకుంటూ వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుంటుంది. అక్కకి ఇలా ఉంటే నువ్వు హెల్ప్ చేయకుండా రూమ్లో ఏం చేస్తున్నావు అంటారు చంద్రశేఖర్ గారు. శ్రేష్ఠకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నాన్న, తను ఇప్పటిదాకా ఇక్కడే కూర్చుంది, ఎంతసేపు ఇలా కూర్చుంటావు, కొంచెంసేపు వెళ్ళి చదువుకోమని నేనే పంపించాను కదా శ్రేష్ఠ అని శ్రేష్ఠ వైపు ఓరగా చూసి చెప్తుంది. అంటుంది. మీరెప్పుడు ఇలాగే ఉండాలమ్మా, అస్సలు పోట్లాడుకోకూడదు. మన ఇంటికి వచ్చినప్పుడు అక్క చెల్లెల్లాగా ఉండి ఇక్కడ తోడికోడల్లాగా మాత్రం ప్రవర్తించకండి. మీ ఇద్దరు ఎప్పుడూ ఒక్కటే అన్నట్టు ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఏ చిన్న గొడవ అయినా తట్టుకొని శక్తి మా ఇద్దరికీ లేదు అని ఎమోషనల్గా చెప్తారు చంద్రశేఖర్ గారు. నాన్న ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కోరుకున్నట్టుగానే నేను ఇక్కడ, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా అక్క చెల్లెలానే ఉంటాము కాదు నాన్న, అలాగే ఉన్నాం కూడా. మీరిద్దరూ మా గురించి అస్సలు భయపడద్దు, ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం అంటుంది దక్ష. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అక్కతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలాసార్లు మాట్లాడాలని అనుకుని నేను వెళ్ళిపోయాను. ఎన్నోసార్లు కంట్రోల్ చేసుకోలేకపోయాను. చివరికి ఇప్పుడు కూడా మాట్లాడాలని వచ్చి సైలెంట్గా ఉన్నాను. అయినా అక్క నా గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇద్దరం హ్యాపీగా ఉన్నాము అంటుంది అని వాళ్ళ అక్క వైపు ప్రేమగా చూస్తుంది శ్రేష్ఠ. శ్రేష్ఠ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది దక్ష గమనించి ఏడవకూడదు అని సైగ చేస్తుంది. నా పిల్లలు బంగారాలు అని ఇద్దరు భుజాల మీద చేతులు వేసి చెప్తారు చంద్రశేఖర్ గారు. చాలాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు శ్రేష్ఠ అమ్మా నాన్న. మాటలతో మాట కలుపుతుంది కానీ దక్షతో మాత్రం మాట్లాడట్లేదు. అప్పుడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా కానీ తన మరిదిని తిట్టలేదు అనే కోపంతో మాట్లాడలేదు. ఇప్పుడేమో నేనే గిల్టీతో ఫీల్ అయ్యి మాట్లాడలేకపోతుంది. ఇక వెళ్ళిపోదామని అడుగుతుంది అరుణ. అల్లుడుగారు రాగానే మాట్లాడి వెళ్ళిపోదాం అంటారు చంద్రశేఖర్. అప్పుడే జైలోపలికి వస్తాడు ఆదితో కలిసి. దక్ష వాళ్ళ దగ్గరికి వస్తాడు. వీళ్ళేంట్రా ఇప్పుడొచ్చారు? అదేంటన్నయ్యా, వాళ్ళు వస్తే ఏమవుతుంది? వాళ్ళ కూతుర్ని చూడ్డానికి వచ్చారు, అందులో తప్పేముంది? వాళ్ళు రావడం తప్పు అని నేను అనను, తప్పకుండా రావాలి కూడా. వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. రా, మీ వదినని తీసుకువెళ్తాము అంటారే, అదే నా బాధ అని మెల్లిగా కొణుగుతూ అంటాడు జై. ఆ మాటకి ఆది కిసుక్కుని నవ్వాడు. అలా నవ్వకు, వాళ్ళు కనుక దక్షని తీసుకెళ్తానంటే తను ఒక్కదానికి అక్కడ ఏమీ తోచదు. తోడుగా శ్రేష్ఠని కూడా తీసుకెళ్ళమని సలహా ఇస్తాను, అప్పుడు నీకు తిక్క కుదురుతుంది అంటాడు జై. మీ మర్దలకి నా పర్మిషన్ అక్కర్లేదులే, కావాలి అనుకుంటే చెంగు చెంగుమంటూ ఎగురుకుంటూ వెళ్తుంది అని మెల్లిగా గొనుగుతాడు ఆది. వాళ్ళిద్దరిని చూడగానే చంద్రశేఖర్, అరుణ కూడా లేచి నిలబడి బాగున్నారా అని పలకరిస్తారు. కూర్చోండి, లేచి నిలబడాల్సిన అవసరం లేదు అని సున్నితంగా చెప్తాడు జై. అందరూ అక్కడ కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటారు. అందరూ వచ్చి వాళ్ళని విష్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అల్లుడు గారు చెప్పండి, అమ్మాయి కాలికి దెబ్బ తగిలింది కదా, మేము తీసుకెళ్ళి ఒక 4 రోజులు ఉంచుకుంటాం అంటారు అరుణ. ఆ మాటకి ఆది నవ్వుతాడు. అందరూ ఆశ్చర్యంగా ఆది వైపు చూస్తారు. ఏమైంది బాబు? ఏం లేదు మావయ్య, ఏదో గుర్తొచ్చి అని జై వైపు చూస్తుంటాడు ఆది.
అది కాదత్తయ్య గారు, ఇక్కడైనా మీ అమ్మాయికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అలా కూర్చొని రెస్ట్ తీసుకోవడమే కదా, అదే ఇక్కడే ఉండి చేస్తుందిలే. ఊర్లో ఉంటుందన్న మాటే కానీ మా ఇంటికి రావడం పూర్తిగా మానేసింది. చాలా బెంగగా ఉంది. అందుకనే కనీసం 2 రోజులైనా తీసుకెళ్తాను అంటారు. మీకు తెలుసు కదా మావయ్య గారు, సౌమికి పెళ్లి కుదిరింది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలి అనుకుంటున్నాం. దక్ష లేకుండా ఎలా? ఈసారి చూద్దాంలే అని మాట దాటేస్తూ ఉంటాడు జై. ఇప్పుడు ఆది దక్ష కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ ఉంటారు. ఈ వదిన మరిది ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది శ్రేష్ఠ. అరుణ ఏదో మాట్లాడబోతూ ఉంటే చంద్రశేఖర్ గారు ఇక వద్దు అని సైగ చేసి మేము వెళ్తామంటారు. అదేంటి అప్పుడే వెళ్తామంటారు? మీరే ఇక్కడ ఉండండి, హ్యాపీగా ఇద్దరు కూతుర్ని చూసుకోవచ్చు. ఇక వాళ్ళిద్దరిని మిస్ అయ్యామనే ఫీలింగ్ కూడా మీకు ఉండదు అంటాడు జై. ఆహా, మమ్మల్ని పుట్టింటికి పంపించకుండా వాళ్ళని ఇక్కడ ఉండేలా ఏం ప్లాన్ చేస్తున్నారు శ్రీవారు అనుకుంటుంది దక్ష. పొద్దున్నే వచ్చాం, అప్పటి నుంచి ఇద్దరితో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం, ఇక వెళ్ళొస్తాం అని. దక్షకి ఫాస్ట్గా నడవద్దు, టాబ్లెట్స్ వేసుకో, ఏదైనా అవసరమైతే ఎవరైనా ఒకరిని పిలువు, నువ్వు మాత్రం నడవకు అని అన్ని రకాల జాగ్రత్తలు చెప్పి బయలుదేరతారు. తాతగారు కూడా ఎంత ఉండమని చెప్పినా ఇంకోసారి వచ్చినప్పుడు ఉంటామని చెప్పి వెళ్ళిపోతారు. దక్ష లోపలికి తీసుకువెళ్ళనా అని అడుగుతాడు జై. అవును శ్రీవారు, మా అమ్మా నాన్న ఎప్పుడు అడిగినా సరే నన్ను పుట్టింటికి పంపించరేంటి? అక్కడ ఆది శ్రేష్ఠ కూడా ఉండడంతో జైకి ఏం చెప్పాలో తెలియక, నేను కూడా పంపించాలనుకున్నాను దక్ష, కానీ నన్ను చూడకుండా నువ్వు ఉండలేవు కదా. ఈ విషయం నువ్వు మీ అమ్మ నాన్నకి చెప్పలేవు, అందుకే నీ తరపున నేను చెప్పాను. తన రూమ్లోకి వెళ్ళిపోతాడు జై. చూసావా అది, పంపించడం ఇష్టం లేదు, మళ్ళీ నేను ఉండలేకపోతున్నానని చెప్తున్నారు. అన్నయ్య చెప్పింది నిజమేనేమో. నిన్ను అని చిరుకోపంతో ఆది వైపు చూస్తుంది. మా అమ్మ వాళ్ళు నన్ను బాగా మిస్ అవుతున్నారు. ఒక 2 రోజులు పంపించమంటే చూడు ఎంత బెట్టు చేస్తున్నాడో. మీరు వెళ్ళడం ఎందుకు వదినా? అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు ఇక్కడ ఉండమనండి. సరిపోయారు ఇద్దరు. శ్రేష్ఠ వాళ్ళ మాటలు వింటూ ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. దక్ష కావాలని శ్రీవారు అని పిలుస్తుంది. ఏంటి అనుకుంటూ వస్తాడు జై. కొత్తగా పెళ్ళైంది, వాళ్ళిద్దరి మధ్యలో నన్ను వదిలేసి వెళ్తారేంటి? నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి, ఎత్తుకోండి అన్నట్టు చేతులు చాచుతుంది. అది కరెక్టేలే, వాళ్ళ మధ్యలో నువ్వెందుకు పానకంలో పుడకలాగా అని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు జై. వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. ఆది అని శ్రేష్ఠ ఏదో మాట్లాడబోతుంటే, అరే ఇందాక అత్తయ్య పిలిచిందే, పాపం ఏం పని ఉందో ఏంటో అని కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రేష్ఠకి అర్థమవుతుంది తనని అవాయిడ్ చేస్తున్నాడు అని. కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆ మాత్రం కోపం ఉంటుందిలే, ఫస్ట్లో నేను కూడా ఇలాగే చేశానుగా అనుకుంటుంది. తను కూడా అక్కడి నుంచి ఆది వెనకాలే వెళ్తుంది. శ్రేష్ఠ తన వెనకాలే రావడంతో ఏదో పనిలో ఉన్నట్టు కారు తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంటికి వస్తావుగా, అప్పుడు మాట్లాడతాలే అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ వచ్చి దక్ష కాలు చెక్ చేసి డ్రెస్సింగ్ చేసి ఇలాగే రెస్ట్ తీసుకోమని చెప్తాడు. జై ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సార్ మీకోసం సుధీర్ తన వైఫ్తో వచ్చారు అని ఫోన్లో చెప్తుంది అంజు. వెంటనే లోపలికి పంపించు అంటాడు జై. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మనం కలిసాం కదా అని సుధీర్ మాట్లాడుతూనే ఉంటాడు. జై ఇద్దరిని కూర్చోపెట్టి తాగడానికి కూల్ డ్రింక్ తెప్పిస్తాడు. జై చిన్నగా స్మైల్ ఇచ్చాడు. వెంటనే ఒక చార్ట్ ఓపెన్ చేసి వచ్చిన పని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలాసేపు ముగ్గురు ఆ విషయం గురించి డిస్కస్ చేస్తారు. ఓకే సుధీర్, ఇలాగే చెయ్యి అని అడుగుతాడు జై. సుధీర్ అవన్నీ సర్దుతూ, సార్ దక్ష ఎలా ఉంది? తనని చూసి చాలా రోజులైంది, మీకు తెలుసా సార్? మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నాతో ఒక్కసారి మాత్రమే ఫోన్లో మాట్లాడింది రాక్షసి. నేను తనని చాలా మిస్ అవుతున్నాను సార్. జై పేపర్ వెయిట్ తిప్పుతూ సుధీర్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. అంతకుముందు ప్రతిరోజు కలుస్తాము, మీ పెళ్లి దగ్గర నుంచి మాత్రం అస్సలు కలవలేదు. ఒకసారి దాన్ని చూడాలనిపిస్తుంది, దాంతో బోలెడని కబుర్లు చెప్పాలనిపిస్తుంది. జై ఫేస్లో సీరియస్నెస్ గమనించి సుధీర్ వాళ్ళ వైఫ్కి ఇప్పటిదాకా బాగానే ఉన్న మనిషి సడన్గా ఎందుకు సీరియస్ అవుతున్నాడో అర్థం కాలేదు. తన కోపాన్ని చూసి తనకు తెలియకుండానే లేచి నిలబడుతుంది.
అది నాతో పాటు అప్పుడప్పుడు నైట్ మూవీస్ కూడా వచ్చేది. దానికి మూవీస్ అంటే చాలా ఇష్టం. పిచ్చి పిచ్చిగా చూస్తుంది. ఇంకా స్ట్రీట్ ఫుడ్ పానీపూరి అంటే అది ఇష్టంగా తింటుంది. పైగా తను బాగా వంట చేస్తుంది కూడా. దాని చేతి వంట అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా కోపం వస్తే తన చేతితో ఐటమ్స్ అన్నీ చేసి తీసుకొచ్చి నా కోపాన్ని పోగొడుతుంది. జై ఎందుకు కోపంగా కనిపిస్తున్నాడనేది సుధీర్ వైఫ్కి అర్థమై మెల్లిగా సుధీర్ భుజం మీద కొడుతూ ఉంటుంది. ఒక ఫ్లోలో మాట్లాడుతున్న సుధీర్ తన చేతిని పక్కకు తప్పించి తనకి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. చాలాసేపు ఓపిక పట్టిన జై ఎంతసేపు చూసినా సుధీర్ ఆపట్లేదు. ఇక తన వల్ల కావట్లేదు. లేచి తన దవడ పగలిపోయేలా ఒక్కటి పీకుతాడు. ఆ హఠాత్ పరిణామానికి సుధీర్ అవాక్కవుతాడు. సుధీర్ వైఫ్ మాత్రం పాపం అని జాలి పడుతుంది. జై ఎందుకు కొట్టాడో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు సుధీర్. మరిక అసలే జై దక్ష విషయంలో ఫుల్ సీరియస్గా ఉంటాడు. మరి అలాంటిది వేరెవరో వచ్చి ఇలా ఎలా చెప్తుంటే ఇంక ఊరుకుంటాడా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.